ఇస్ మరి మొత్తానికి కూడా గారు చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే మొత్తం 7 చోట్ల అయితే సైన్యమవడానికి అసలు కారణం ఏంటి? అండ్ ఫర్దర్‌గా అయితే చూసుకుంటే ఇజ్రాయెల్ ఎటు చూసినా సైరన్లు మొత్తం మోగుతుంది. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు చూస్తున్నాం. అంటే ఫర్దర్‌గా అంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కూడా ఎలాంటి డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తన రాయబార కార్యాలయంలో అత్యవసరమైనటువంటి సిబ్బంది మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ తప్పుకోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిన్న అమెరికా ప్రకటించినప్పుడే ఒక పెద్ద దాడికి సిద్ధం అయింది. ఏ క్షణంలో అయినా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయం వెల్లడైంది. అయితే అనేక దేశాలు కూడా, భారత్తో సహా అనేక దేశాలు ఇరాన్లో ఉన్నటువంటి పౌరుల్ని రక్షణ చర్యలు తీసుకోండి, ఇరాన్ నుంచి వెలుపలికి వచ్చేయిందని కూడా చెప్పాయి. సాధారణంగా ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేయటం మామూలే. కానీ అనూహ్యంగా నిన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినప్పుడు కూడా మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పాడు. అది కూడా ఇరాన్ని మభ్యపెట్టడానికి చెప్పిన మాటగానే ఇవాళ ఉదయం ప్రారంభమైనటువంటి దాడులు చూస్తే తెలిసింది. అయితే ఇరాన్ కూడా మన పుల్లారా గారు చెప్పినట్లు గత కొద్ది వారాలుగా అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలను వీటన్నిటిని చూసిన తర్వాత ఇరాన్ కూడా తన జాగ్రత్తలని తాను తీసుకుంటున్నది, ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే వెనుజులా మాదిరి ఖమైనీని కిడ్నాప్ చేయడానికో లేకపోతే మరొకటి చేయడానికో అమెరికా ప్లాన్ చేస్తూ ఉంది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందుకని ఇరాన్ను వెనుజులా కాదు, ఖమైనీ మదురో కాదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. అందుకని ఇరాన్ కూడా దాడులను ఎదుర్కోవడానికి లేదా తాను చేయగలిగినటువంటి దాడులను చేయడానికి సన్నాహాల్లో ఉంది అనేటువంటిది స్పష్టం. అందుకనే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలను బట్టి ఇజ్రాయిల్ అన్ని ప్రాంతాల్లో కూడా సైరన్లు మోగించి అటాక్ జరగబోతా ఉంది. అందుకని మీరు బంకర్లలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇజ్రాయెల్ తన పౌరులని హెచ్చరించింది. ఎన్ని రోజులు ఇలా బంకర్లలో కూర్చోబెడుతుంది అనేటువంటిది ఒక సమస్య. గతంలో చూసాం మనం, గత ఏడాది జరిగినటువంటి దాడుల సందర్భంగా మాకు ఐరన్ డోమ్ ఉంది, ఆ ఐరన్ డోమ్ తో ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అని ధీమాగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ని ఇరాన్ క్షిపణులు ఏ విధంగా దెబ్బతీసాయో, అదేవిధంగా ఇజ్రాయెలీ పౌరుల్లో ఏ విధమైనటువంటి భయాన్ని కలిగించాయో కూడా మనం చూసాం. అందువల్ల అప్పటి నుంచి ఇంకా ఇరాన్ తన ఆయుధాలకు మరింతగా పదును పెట్టుకున్నది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా నౌకల మీద దాడులు చేసేటువంటి క్షిపణుల్ని చైనా నుంచి కొనుగోలు చేయడానికి కూడా నిర్ణయించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఆ క్షిపణులు ఎంత మేరకు ఉపయోగపడతాయి, గతంలో వాటిని పరీక్షించి చూసారా లేదా అనేటువంటి సందేహాలు ఎన్నున్నప్పటికీ అది ఏమి సూచిస్తుందంటే ఇరాన్ అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్నది అనేటువంటిది ఒకటైతే, అమెరికా దుర్మార్గానికి వ్యతిరేకంగా రష్యా కావచ్చు, చైనా కావచ్చు ఇరాన్కి బాసటగా నిలుస్తున్నాయి అనేటువంటి సంకేతాలు వాటన్నిటి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. అందుకని యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి యుద్ధం పర్యవసానాలు ఏమిటనేటువంటిది కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఈ యుద్ధం ప్రారంభం కాకముందే నిన్న మొన్న తలెత్తినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రకాల ముడి చమురు ధరలు 4% వరకు పెరిగాయి. అందువల్ల ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత అవి ఎంతకు పెరుగుతాయి, దాని యొక్క పరిణామాలు పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది మనం వేచి చూడటం తప్ప ప్రపంచానికి మరొక దారి లేదనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా చూస్తే ఈ దారుల వెనుక అసలు ఎవరున్నారు అనుకోవచ్చు, అలాగే వీళ్ళ వ్యూహాత్మక లక్ష్యం ఏమి ఉండొచ్చు? దాడుల వెనకాల మేమే దాడులు చేశాము ఇజ్రాయెల్ తో కలిసి అని ట్రంప్ ఆల్రెడీ ప్రకటించాడు, అమెరికా ఆల్రెడీ ప్రకటించింది. అందుకని పశ్చిమాసియాలో ఇరాన్ అనేటువంటిది అమెరికా కూటమికి, ముఖ్యంగా దాని ఏజెంట్ గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ కి కొరకరాని కొయ్యగా ఉంది. అందుకని ఇరాన్ ని
లొంగ తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని పతనం గావించి తనకు అనుకూలమైనటువంటి తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వం ద్వారా ఇరాన్లో ఉన్నటువంటి చమురు సంపదల్ని కొల్లగొట్టడం, ఆ పరిసర ప్రాంతాల్లో అంటే పశ్చిమాసియా, అదేవిధంగా మధ్యప్రాచ్య దేశాల్లో అమెరికాను వ్యతిరేకించేటువంటి దేశాలన్నింటినీ కూడా బెదిరించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నది. మొదట ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి ట్రంప్ లేదా అమెరికా ఇప్పుడు సరికొత్త డిమాండ్లను కూడా ముందుకు తీసుకొచ్చింది. ఏమిటి అంటే అణు కార్యక్రమాన్ని, అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలి. దాంతో పాటు ఖండాంతర క్షిపణులు, బ్యాలిస్టిక్ మిసైళ్లు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను తగ్గించుకోవాలి. రెండోది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఎవరికి కూడా అంటే ఇరాన్ని సమర్థించేటువంటి సాయుధ బృందాలకు, అది హిజ్బుల్లా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి కూడా మీరు సాయం నిలిపివేయాలి అనేటువంటి కొత్త డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చింది. ఇరాన్ జెనీవా చర్చల్లో ఒకటే చెప్పింది, అణు కార్యక్రమం గురించి చర్చించడానికి మాకేం అభ్యంతరం లేదు, గౌరవప్రదంగా ఉంటే మేము దాన్ని అంగీకరిస్తామని చెబుతూనే మిగిలినటువంటి 2 డిమాండ్లని మేము అంగీకరించే సమస్య లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో జెనీవా చర్చలు విఫలమయ్యాయి. జెనీవా చర్చలు విఫలమైన తర్వాత మళ్ళా వియన్నాలో ప్రారంభిద్దాం అని చెప్పేసి మధ్యవర్తులు చేసినటువంటి ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చక ముందే ఇవాళ ఉదయం దాడులు ప్రారంభమయ్యాయి అనేటువంటిది మనకి స్పష్టంగా నడుస్తా ఉంది. అందువల్ల ఇంకా చర్చలు ఉంటాయా, ఉంటే ఏ విధంగా ఉంటాయి? రైట్.